రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ మల్లు రవి కుల ఆధారిత జనాభా గణన రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించడం వంటి కీలక డిమాండ్లను మద్దతు తెలుపుతూ ఎంపీ డాక్టర్ మల్లు రవితో పాటు ఎంపీలు నాయకులు మరియు ఓబీసీ వర్గ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం మరియు సమ్మిళిత అభివృద్ధి కోసం వినిపించిన బలమైన సామూహిక స్వరాన్ని వినిపించారు. సభాధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, గుజ్జు కృష్ణ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు దవాడే గారు, వేదికను అలంకరించినటువంటి ప్రముఖ ఏపీ అధ్యక్షులు శంకర్రావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి జ్ఞాని జైల్ సింగ్ గారు, మనవడు సింగ్ గారు, ఇంద్రజిత్ సింగ్ గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖ బీసీ నాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మొత్తం భారతదేశం నుంచి వచ్చినటువంటి నాయకులు, ముఖ్యంగా మహిళా నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు జరిగినటువంటి ఓబీసీ కన్వెన్షన్ కి ఈ కన్వెన్షన్ కి తేడా ఉంది. ఇంతకుముందు బీసీ జనగణన జరగాలని ఇక్కడ అనేక మీటింగులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ మీటింగులకు ఫలితంగా ఆ మధ్య కాలంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రభుత్వం తరఫున జరగబోయేటటువంటి జనగణనలో కులగణన కూడా చేస్తారని ప్రకటన చేయటం జరిగింది. దానికి కారణం మీరు చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా ఆనాడు ప్రధానమంత్రి గారు ఆ ప్రకటన చేశారు. కానీ ఈ మధ్య ఈ జనగణన కార్యక్రమం చేస్తున్నారని చెప్తూ ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఆ సర్క్యులర్లో ఎక్కడ కూడా ఎస్సీలు, ఎస్టీల ఇళ్లను గురించి రాశారు తప్ప బీసీల గురించి రాయలేదు. ఆ బీసీల గురించి రాయలేదు కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న బీసీ నాయకులందరూ ఇక్కడ జంతర మంతరకు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ఈ బీసీ జనగణన కులగణన చేయకపోతే మేము ఊరుకోము, మీరు ప్రభుత్వంలో కొనసాగే అవకాశం లేకుండా పోతుంది, ఎవరైతే బీసీ జనగణనని సమర్థిస్తూ పనిచేస్తారో వారే పరిపాలన చేసే అర్హత ఉందని ఈరోజు జంతర్ మంతర్ ఢిల్లీ నడిగడ్డ నుంచి ఒక ప్రకటన చేయడానికి వచ్చినటువంటి ఈ బీసీ సంఘాలన్నిటికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఒకటి మాత్రం దేశం మొత్తం తెలిసిపోయింది, బీసీ జనాభా లెక్కలు చేసినప్పుడే రేపు మనకి బీసీ రిజర్వేషన్ జనాభా లెక్కల ప్రకారం ఇస్తే అసెంబ్లీలో సీట్లు, పార్లమెంట్లో సీట్లు మామూలుగా బీసీలకు వస్తాయని మీ అందరికీ తెలుసు. ఈ కులగణన చేయాలని చెప్పే నాయకులందరికీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఇంకొకటి, ఈసారి పార్లమెంటులో మహిళలకి రిజర్వేషన్ బిల్లుని పెట్టేటటువంటి అవకాశం ఉంది. మహిళలంటే మళ్ళీ దాంట్లో కూడా ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు, బీసీ మహిళలు ఈ కులగణన జరిగినప్పుడే ఈ బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ వస్తుంది తప్ప ప్రత్యేకంగా రిజర్వేషన్ రాదు అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ పాంప్లెట్ రాసిన దాన్ని మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని భాషల్లో దీన్ని ప్రింట్ చేసి ప్రజల దగ్గర తీసుకొని పోతే ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ఈ రకమైనటువంటి మార్పు చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజల్లో మూవ్మెంట్ రాకుండా ఉన్నంత కాలం
ఏ ప్రభుత్వం కూడా ఈ బీసీ జనగణన చేయదు. మీకు ఉదాహరణ, తెలంగాణలో పెద్ద బీసీ ఉద్యమం వచ్చింది. బీసీలకి పరిపాలనలో అవకాశం కల్పించాలి, ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి, స్కూల్లో అవకాశం కల్పించాలని తెలంగాణలో పెద్ద ఉద్యమం జరిగితే దాని ఫలితంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కులగణన మొత్తం చేసి శాస్త్రీయంగా చేసి దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా రిజర్వేషన్ 42% ఇవ్వడానికి కావలసిన ఏర్పాట్లు చేసి అసెంబ్లీలో ఆ కులగణన లెక్కల్ని పెట్టి యునానిమస్ గా 42% ఇవ్వాలని దాన్ని కేంద్రంలో మరి పార్లమెంట్ కి పంపించడం, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం దీనికి అమెండ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. దీన్ని 10th షెడ్యూల్లో పెట్టాలి. మీకు తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంది. బీసీలకి కావలసినంత రిజర్వేషన్ అక్కడ ఇచ్చారు. అందువల్లనే వేరే రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ ఉంటే అన్ని కులాలకు కలిపి తమిళనాడులో 69% ఉంది. ఎట్లొచ్చింది అది? అక్కడ బీసీలకు రిజర్వేషన్ పెంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపిస్తే ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి రాజ్యాంగానికి అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దాన్ని 10th షెడ్యూల్లో చేర్చి 69% రిజర్వేషన్ ఇవ్వచ్చని చెప్పడం జరిగింది. ఈ 10th షెడ్యూల్ అంటే ఏంటంటే మామూలుగా 50% రిజర్వేషన్ కంటే పెరిగితే 9th షెడ్యూల్లో పెడితే ఈ 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు మామూలుగా రాష్ట్రాలు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తే ఆ 9th షెడ్యూల్లో పెట్టకపోతే సుప్రీంకోర్టుకు పోతే ఆ కేసు కొట్టేస్తారు. రిజర్వేషన్ 50 కంటే ఎక్కువ ఇవ్వకూడదని చెప్తారు. కానీ తమిళనాడులో ఈ రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల సుప్రీంకోర్టు పోయి కూడా దానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ తెచ్చుకునే అవకాశం లేదు. ఇప్పుడు 69% రిజర్వేషన్ తమిళనాడులో జరుగుతుంది. అదే రకంగా మన తెలంగాణలో కూడా ఇవ్వాలని 42% రిజర్వేషన్ కావాలని ఇక్కడ పంపించారు. ఇవాళకి జరగలేదు. భవిష్యత్తులో 100% దీన్ని అనుమతిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇవ్వకపోతే ఇక్కడ ప్రభుత్వం పోతుంది. ఇచ్చిన ప్రభుత్వమే కట్టు మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అటువంటి కార్యక్రమం చేయాలంటే అది కొంతమంది రాజకీయ నాయకుల వల్ల సాధ్యం కాదు. ప్రజలంటే ఎవరు? ఓటేసేటటువంటి ప్రజలు. మెజారిటీ ప్రజలే బీసీలు ఉన్నారు. మీకు 56%, 58% బీసీలు ఉన్నారు. ఎవరైనా ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా, ప్రధానమంత్రి కావాలన్నా ఈ మెజారిటీ ఓట్ల ద్వారానే వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారు. కాబట్టి ఈ ఓటేసేటటువంటి బీసీలందరిలో చైతన్యం రావాలి. చైతన్యం వచ్చినప్పుడే మనకి ఈ లాభం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ, now for the sake of people of Maharashtra and other states, I would like to tell few words about the reservation policy of Government of India and Telangana state. When coming to this hesitation, before this hesitation, number of hesitations I have